కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని సుమలత ఫిర్యాదులో పేర్కొన్నారు. 5 సంవత్సరాలుగా నరకమంటే ఏంటో తనకు చూపించిందని, తాను ఆత్మహత్య యత్నం చేసుకునే వరకు తీసుకువెళ్లిందని తెలిపారు. తన భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేదని, తన భర్తతో కాకుండా చాలా మంది మగాళ్లతో ఆమెకు సంబంధం ఉందని సుమలత ఆరోపించారు. జానీ మాస్టర్ కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. దీంతో ఆయన పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది. అయితే జానీ మాస్టర్ కస్టడీలో విచారణకు సహకరించడం లేదని పోలీసులు తెలియజేశారు. మరోవైపు బాధితురాలే తనను వేధిస్తోంది అని జానీ స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు వేధించిందని జానీ చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. రైట్ ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే మరో ట్విస్ట్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ సతీమణి కూడా ఇటు రిటర్న్ గా ఆ అమ్మాయి పైన కేసు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? జానీ మాస్టర్ 4 రోజుల పాటు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారణ జరిపి జానీ మాస్టర్ ను జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తారు. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ కేసులో మరొక కొత్త కోణం ఏంటంటే, బాధితురాలపైన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు జానీ మాస్టర్ భార్య సుమలత కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని, 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూపించిందంటూ కూడా ఆమె పేర్కొన్నటువంటి లేఖలు సారాంశం. మరోవైపు జానీ మాస్టర్ కు సంబంధించినటువంటి అంశం పైన అనేక ఆరోపణలు రావడం జరిగింది, లైంగిక ఆరోపణలు రావడం జరిగింది. వాటికి సంబంధించి కూడా కేవలం జానీ మాస్టర్ ని టార్గెట్ గా చేసుకొని ఇవంతా కూడా జరిగింది. అయితే 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో చూశాను, ఒక్క దశలో ఆత్మహత్య యత్నం కూడా చేశాను అనేటువంటి అంశాన్ని స్పష్టంగా కూడా ఆమె లేఖలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే మరొక కీలకమైనటువంటి అంశం, నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వే పెళ్లి చేసుకుంటూ కూడా జానీ మాస్టర్ పైన తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో పాటు మానసికంగా హింసించిందనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టంగా పేర్కోవడం జరిగింది. నా భర్త జానీ మాస్టర్ ను అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా తను ఇంటికి రాకోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే తను ఇంటికి పంపేదని, ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత బాధితురాలు ఇంటికి వెళ్లి క్వశ్చన్ చేసినటువంటి సమయంలో ఆయన నిజంగానే మీకు ఆయనతో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతానని చెప్పినటువంటి సమయంలో బాధితురాలు మాత్రం నాకు అలాంటి ఉద్దేశం లేదు, మాస్టర్ నాకు అన్నయ్య లాంటి వాడు, మీరు వదిన లాంటి వారు అంటూ కూడా ఆమె చెప్పినటువంటి అంశం ఉంది. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారమే జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణలు కేసు పెట్టిందనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇందులో బాధితురాలు తల్లి పాత్ర కూడా ఉంది కాబట్టి వీరిద్దరి పైన చర్యలు తీసుకోవాలి, పిల్లలకు నాకు ఏదైనా జరిగితే వీరి ఇద్దరు తల్లి కూతుళ్ళే బాధ్యత అంటూ కూడా ఆమె ఒక ఎమోషనల్ గా ఒక లేఖ రాసి ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనిపైన ఇండస్ట్రీ ఏమైనా రెస్పాండ్ అవ్వబోతుందా, దీనిపైన విచారణ జరుగుతుంది. సుకుమార్ పేరు కూడా తీసుకున్నట్టుగా, డైరెక్టర్ సుకుమార్ పేరు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది కదా జానీ మాస్టర్, అన్ని ఆయనకు తెలుసు అన్నట్టుగా. ఏంటి నిజమా, ఏంటిది? ఎగ్జాక్ట్లీ. అయితే ఏదైనా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలోనే జానీ మాస్టర్ భార్య ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎందుకంటే సుకుమార్ కి సంబంధించి అంటే ఇప్పటికే పుష్ప 1, పుష్ప 2 కు సంబంధించి ఈమె అడిషనల్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈమె వేధింపులకు తట్టుకోలేక సుకుమార్ దృష్టికి వెళ్ళింది. సుకుమార్ కూడా జానీ మాస్టర్ భార్యను పిలిపించి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా సుకుమార్ తెలుసుకున్నాడు. తర్వాత బాధితురాలకు చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అంటే కేసుల వరకు మీడియా వరకు వెళ్ళవద్దండి, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలంటూ కూడా ఆమెకు చెప్పినప్పటికీ కూడా ఆమెలో మార్పు రాకుండా కేవలం ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంది అనేటువంటి అంశాన్ని జానీ మాస్టర్ భార్య చెప్తున్నటువంటి మాట. అవకాశం ఉందా ప్రవీణ్? అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి అయితే మాత్రం సుకుమారు రెస్పాండ్ అవుతాడా లేదా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగించారు. 4 రోజుల పాటు కస్టడీకి అనుమతించారు. ఆ కస్టడీకి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖ రాయడం తోటి మరి ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కావచ్చు, వీళ్ళు స్పందిస్తారా, దీనిపైన ఈ బాధితురాల పైన ఆరోపణలు చేసినటువంటి జానీ మాస్టర్ భార్యకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది మాత్రం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.